జ్యోతి మొన్న బంగిని బిల్లు మామిడి పళ్ళు తెచ్చాను కదా, ఒకటి కోసివ్వే. నాకు ఖాళీ లేదు, మీరే కోసుకోండి. మన డజన్ సూరన్ రేఖలు తెస్తే పసా 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 పీకిసింది. అయ్యో పాపం, నా పిల్లం చాలా ఇష్టపడుతుందని ఇంకో డజన్ తెస్తే అది కూడా చప్పా 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 పీకిసింది. మొచ్చకాయ 3 బంగిని బిల్లు తెచ్చుకున్నాను, కొల్ల పెడుతుంది కానీ కోసి మట్టుకు అవ్వట్లేదు. ఇది ఏం మనిషో కానీ. ఎవరితో మాట్లాడుతున్నారు? నా బొందే, నేను ఎవరితో మాట్లాడుతున్నా? నాలో నేనే నసుక్కుంటాను. ఈ నసుక్కోవడం మాత్రం మానరు మీరు. చిచ్చి, అలాగే ఎప్పుడు చూసినా మామిడి పళ్ళు సీక్కొని ఉంటుంది కానీ మొగుడికి ఒక్క పండు కోసేద్దాము ఏ ఉండవు. ఈ ఎండలో అటు తినేస్తున్నాయి. ఏమండి ఏమండి ఏం కూర చేయమంటారు? ఏటో కొత్తగా నన్ను అడుగుతున్నావు ఏం కూర చేయాలని? ఏదో చెయ్యలేదు. ఏం కాయగూరలు లేవు? ఇందాకలంతా మామిడి పళ్ళు సపా 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 పీక్కొని తిరిగావు కదా, అప్పుడు చెప్తే వెళ్ళి తెచ్చేస్తాను కదే. ఇప్పుడు ఈ టైంలో చెప్తున్నావు ఏ పిల్లవా? ఏం తేవాలి? వంకాయలు, టమాటీలు, ఉల్లిపాయలు తీసుకురండి. సాయంత్రం వెళ్తాం కదా, మన ఇద్దరం తెచ్చుకుందాం. సాయంత్రం నువ్వు వచ్చి మామిడి పళ్ళు కలిసి తీసుకుంటావు. ఒక పండు కోసి అవ్వదు కానీ మేము వచ్చేస్తాం సాయంత్రం. తెస్తాను, ఏ అవసరం లేదు, ఉన్ని తెస్తానులే. అబ్బాబ్బా, ఇవాళ మా ఆవిడ గుత్తి వంకాయ కూర ఎరగొడిసింది అనుకో. ఏమండి, మీ చెల్లె ఫోన్ చేసిందా? లేదే. నాకు చేసింది. ఏమంట? ఒక 4 రోజులు ఉండడానికి వస్తుందట. దేవుడా, నువ్వు ఉన్నావు దేవుడా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఆహా, నన్ను కాపాడే దేవత వచ్చేస్తుందన్నమాట. నా చెల్లి నాకు నడిచొచ్చే దేవత. ఎందుకంటే ఈ 4 రోజులు నేను ఫ్రీ బర్డ్. దేనికోసం అనుకున్నారు? మా ఆవిడ ఫోకస్ అంతా మా చెల్లి మీద ఉంటుంది. ఇక నన్ను వదిలేస్తుంది. అబ్బా, హాయమ్మ చెల్లి వేగంగా ఎప్పుడా అని ఉంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మజా ఆయా.